బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుసుకుందాం. ఆశ్వీజ మాసం వచ్చేసిందంటే బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత. దసరాకు 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ అని, గౌరీ పండుగ అని, సద్దుల పండుగ అని వ్యవహరిస్తారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ ఉంటుంది. ఈ నెలలో వచ్చే అన్ని పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యత ఉందో బతుకమ్మ పండుగ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంటుంది. బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్లలో హడావిడి మొదలవుతుంది. బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులకు పండుగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ రోజున పురుషులంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగు, కలువ కోసుకుని వస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ గునుగ, తంగేడు, కలువ పువ్వులని మరికొన్ని పువ్వులని కలిపి బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మలో మిగతా ఎన్ని పువ్వులున్నా గునుగు పూలు, తంగేడు పూలదే ఆధిపత్యం ఉంటుంది. బతుకమ్మను తయారు చేసే విధానం తెలుసుకుందాం. గునుగ, తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక రాగి పళ్ళెంలో వలయాకారంలో పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరొక రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పెరుస్తారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉందంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజా గదిలో అమర్చి పూజిస్తారు. ఆ తరువాత బతుకమ్మని బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు. ఇలా చాలాసేపు అయ్యాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై పళ్ళెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనమంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తరువాత ఇంటి నుంచి తీసుకొచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దూరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపి సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు. బతుకమ్మ వేడుకల చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించిన స్త్రీలు బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జార విడుస్తారు. ఆ తరువాత చక్కెర, రొట్టెలతో చేసిన మలిదా అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. ఆ తర్వాత ఖాళీ పళ్ళెంతో ఇంటికి చేరతారు. ఈ విధంగా తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.